ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం మనం సోమవారం నాడు కొన్ని అధ్యాయాలలో జిస్ట్ని మనం తీసుకున్నాము. కొన్ని అధ్యాయాలను లో నుంచి క్రోడీకరించి కొన్ని మాటలు పంచుకోవడం జరిగింది. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనుట ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమిటి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మనం కూడా ఇప్పుడు వాగ్దాన దేశానికి ప్రవేశించే మార్గంలో ఉన్నాం. వాగ్దాన దేశాన్ని ప్రవేశించాలని ఫిలిప్పీ 3:13-14 ప్రకారం వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి ఎద్దకు పరిగెత్తుచున్నాం. మన గురి ఏంటంటే ప్రకటన 3:21 ప్రకారం దేవుని సింహాసనం. అది మన టార్గెట్, అది మన వాగ్దాన దేశం. దేవుని రాజ్యమే మన వాగ్దాన దేశం. అందుకే పేతురు భక్తుడు గత వారంలో నేను చదివించాను. పేతురు రాసిన మొదటి పత్రికలో 4-5-6 వాక్యాల్లో వాడబారని స్వాస్థ్యాన్ని, అక్షయమైన స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, దాని కొరకు సాగుచున్న వారలారా అంటున్నాడు పేతురు భక్తుడు. మనం దేని కొరకు సాగుతున్నామంటే తలనొప్పి తగ్గటానికి అంటాడు ఒకడు. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు కంటే మా అమ్మ క్యాన్సర్ తగ్గింది, అప్పటి నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నాం. వాట్ నెక్స్ట్ అని అడిగాను. నో ఆన్సర్. వాట్ నెక్స్ట్ అంటే ఆ సోకాల్డ్ క్రైస్తవుడి దగ్గర డబ్బులున్నాడు, యెరూషలేముకి వెళ్ళి యోర్దానులో కూడా ముంచాడు వాళ్ళ పెద్ద పాస్టర్ తెల్లబట్టలు వేసుకొని. కానీ ఎందుకురా బాబు యేసు ప్రభుని నమ్ముకున్నావు అని అడిగితే మా అమ్మకు భయంకరమైన జబ్బు తగ్గింది, ఎక్కడ తగ్గలా, అందుకు నమ్ముకున్నా. సరే, ఓకే, వెరీ గుడ్. మేమకు వాళ్ళకు జబ్బు రాదా, గ్యారెంటీ ఉందా? ఆ పాస్టర్ గారు ఉన్నంత వరకు రాదు, నాకు నమ్మకం ఉంది. యేసు ప్రభు ఉన్నంత వరకు కాదు, పాస్టర్ గారు ఉన్నంత వరకు రాదంట. ఎవరు చెప్పారు? పాస్టర్కే గ్యారెంటీ లేదు. ఆ పాస్టరే రకరకాల వేదనలు పడి చచ్చిపోయాడు లాస్ట్లో. ఇది ఈ రోజున మనోనేత్రాలు విశ్వాసులు గుడ్డితనంలో బతుకుతున్నారు. చాలా మంది అలా బతికిస్తున్నారు. సేవకులు కూడా అలా బ్రతికిస్తున్నారు గుడ్డితనంలోనే. మనుషులకి తాముని ఇండైరెక్ట్ గా దేవుళ్ళుగా పరిచయం చేసుకుంటున్నారు. ఓ దుర్మార్గం, బాధాకరం. వాట్ నెక్స్ట్ అంటే ఆన్సర్ లేదు. ఒరే, నేను వాడబారని స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తున్నాను. గొప్ప స్వాస్థ్యాన్ని నా ప్రభువు నాకు ఇచ్చాడు, అసలు రక్తంతో కడిగి. నాకు తెలియని రోజుల్లో మా అమ్మకు జబ్బు తగ్గకపోతే ఆ కొండ ఈ కొండ ఎక్కాను. చివరికి ఇక్కడ పలానా పాస్టర్ ఉన్నాడంటే వచ్చి ప్రార్థన చేయించుకున్నాను, స్వస్థ కలిగింది. దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఇదే కాదు నాకు ఇంపార్టెంట్, నేను నా కుటుంబం వాడబారని స్వాస్థ్యాన్ని పొందబోతున్నాం, మాకు ఆ నమ్మకం ఉందనే మాట అతడు నోటి నుంచి రాల. కారణం యేసుప్రభు ఎందుకు చచ్చిపోయాడు అతనికి తెలియదు. ఇలాంటి క్రైస్తవులు ప్రతి సంఘములో 170 మంది పైన ఉంటారు. ఒకవేళ నాలంటాడు ఎవడైనా, యేసు ప్రభు బైబిల్ తెలుసు కదండి కొంచెం, నా పాపముల నిమిత్తం మరణించును, లేచును, అందుకే నమ్ముకున్నాను, పరలోక రాజ్యం చేరతాను అంటాను. పైకి మాట వరకే ఉంటుంది. ఇది అంతరంగం ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. రిమైన్ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం పోరాడేది, మనము ఆరాటపడేది ఏంటంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యం, వాడబారని ఆ మహిమ స్వాస్థ్యం, ఇటర్నల్ ఇన్హెరిటెన్స్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దాన్ని పొందే మార్గంలో మనం ముందుకు సాగుతున్నాం. కనుక ఆ మార్గంలో ఇశ్రాయేలు ఆ రోజున భౌతికమైన వాగ్దాన దేశాన్ని పొందడానికి ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసలు, ఆ మార్గంలోనే ఐగుప్తు నుంచి బయలుదేరిన 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ అరణ్యంలో చనిపోయారు. ఇక ద్వితీయోపదేశ కాండం ఎందుకు ఈ బుక్ ప్రత్యేకంగా రాయబడాల్సి వచ్చింది అని అంటే, బైబిల్లో న్యూ జనరేషన్కి, చిన్న పిల్లలు వాళ్ళందరూ ఇప్పుడు వాగ్దాన దేశంలో 20 years వచ్చేసి ప్రవేశించబోతున్నారు. ఇక పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళకి లా తెలియదు. ఇంకా ఆ తల్లిదండ్రులు ఏమి లా చెప్పుంటారు? తల్లిదండ్రులకు దేవుని వాక్యం, పిల్లలకి ఏం చెప్పుంటారు? ఎంతసేపు నైల్ నది చేపలు బాగుంటాయి, ఐగుప్తులో కీరకాయలు దోసకాయలు బాగుంటాయి,
ఎంతసేపు దేవుడి మీద సనగటం, మోషేని రాళ్లతో కొట్టబడటం. ఏమండి? మోషేని రాళ్లతో కొట్టబడి ఈ దౌర్భాగ్య పనులే చేశారు తప్ప వాళ్ళ ధర్మశాస్త్రం అనే దేవుడు అని లెక్కేది. మోషే 4 రోజులు కనపడకపోతే దూడను తయారు చేసుకుని ఇదే దేవుడని ఎగరటం మొదలు పెట్టారు. వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకి ఏం నేర్పిస్తారు? అది దేవుడు అంటే భయమే లేనోడు మన చర్చికి వెళ్తా కూడా సిగరెట్ తాగేవాడు కొడుక్కి ఏం నేర్పిస్తాడు? చర్చికి వెళ్తా కూడా మా కల్చర్ అండి, కొద్దిగా అప్పుడప్పుడు మందు కొట్టకపోతే మా కల్చర్ కుదరదు. ఒక ఆయన మంచి చర్చ ఆయన ఒక ఆయన నాకు చెప్పాడు, ఒక వయసు వచ్చాకంట రోజుకి ఏంటంటే ఏదో ఏదో ఇంత తాగాలంట ఖచ్చితంగా. తాగితే నరాల్లో రక్తం అంటే అలా ప్రవేశిస్తుందంట. మరి ఆ సైన్స్ ఎక్కడుందో నాకు తెలియదు, కానీ సైన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ బైబిల్ సైన్స్లో లేదది. నాకు తెలిసిన సైన్స్లో లేదు. మరి ఆయన పిల్లలకి ఏం నేర్పిస్తాడు? ఇలాంటి వాళ్ళు చాలా మంది ముఖ్యంగా సిటీస్లో చాలా కనపడతారు. విలేజ్ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదులేండి, అక్కడ కూడా ఇంకెక్కువే ఉంటారు. వీళ్ళు ఎట్టా నేర్పించలేదు కనుక దేవుడు మరొకసారి మోషేతో ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళబోయే న్యూ జనరేషన్కి నా యొక్క శాస్త్రాన్ని, నా కట్టడలు, విధులు అన్ని రకాల రైటరీ, మోరల్, క్రిమినల్, సివిల్ అన్ని ప్రొసీజర్ కూడా అంతా కూడా వివరించమని చెప్తే మోషే వర్డ్స్నే ద్వితీయోపదేశ కాండంగా గ్రంథస్థం చేయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి 6 అధ్యాయాల్లో మనం దేవుని వాక్యాన్ని గైకొనటం ద్వారా కలిగే లాభాలు ఏంటో మోషే ఆ ప్రజలకు చెప్పినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున అసలు దేవుణ్ణి మర్చిపోకుండా ఎలా ఉండాలో నేను మీకు చెప్తాను అంటున్నాడు మోషే. దేవుడైన యెహోవాను మర్చిపోకుండా ఎలా ఉండాలో నేను మీకు వివరిస్తాను, నేర్చుకోండి నాయనా. మీరు ఈ పద్ధతులు, ఈ స్టెప్స్ కనుక పాటిస్తే మీ పితరుల్ని, మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు సంకలో వేసుకొని తిరిగారు. మిమ్మల్ని మీ తల్లిదండ్రుల్ని 40 సంవత్సరాల అరణ్య మార్గంలో కాళ్ళు చెప్పులు అరిగిపోకుండా, వస్త్రాలు పాతగిలకుండా, వస్త్రాలు ఉతుక్కునే పని లేకుండా, మీరు చేతులతో మీ అమ్మ అన్నం వండే పని లేకుండా ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళడం, తెచ్చుకోవడం, ఎక్కడో మీ సొత్తు దాచిపెట్టినట్టుగా పరలోకం నుంచి దేవుడు మన్నా కురిపించడం, మీరు తెచ్చుకోవడం, పూరేళ్ళను పంపించడం, మీరు తెచ్చుకోవటం, తినేసేయటం. ఒక రాయితో మాట్లాడితే నీళ్ళు రావడం, రాయిని కొడితే నీళ్ళు రావడం, ఉప్పు నీళ్ళు రా మాకంటే తీయ నీళ్ళుగా మార్చడం. మీరు ఏ పని చేయలే, మీరు చేసిందల్లా నేను నడవమని నడిచారు, కూర్చోమంటే కూర్చున్నారు, అంతే. నో కష్టం. 40 years అయినా సరే మీరు సనిగి మీ పితరులు చచ్చిపోయారు. ఇక మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళబోతున్నారు. మీరు చావకూడదు, భూలోకంలోని వాగ్దాన దేశానికి వెళ్తున్నారు కాబట్టి మీరు సంహరించబడకూడుతున్నారు బిడ్డలారా. నాకు ఆల్రెడీ 120 years వచ్చేసినాయి, నేను కూడా వెళ్ళిపోతున్నా. కాబట్టి దేవుణ్ణి మర్చిపోకుండా ఉండటానికి కొన్ని పద్ధతులు నేను చెప్తాను. దేవుడు నాకు చెప్పాడు, నేను మీకు చెప్తాను, గైకోనండి అంటున్నాడు మోషే ఆ జనరేషన్తో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మనం 5 విషయాలు నేర్చుకుంటాం. చాలా సింపుల్, పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. మొట్టమొదటిది 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో 1వ వాక్యం నేను చదువుతాను. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకున్నట్టుకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోను. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎరుగని మన్నాతో ఆయన నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరంలో నువ్వు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. అప్పుడప్పుడు నేను నిన్ను శిక్షించాను. ఎందుకు శిక్షించానంటే మీరు నడిచే మార్గాలన్నిట్లో కూడా
నేను మీకు తోడుండాలనే ఉద్దేశంతో. మీరు నాకు అవిధేయులైతే నేను మీకు తోడుండలేను. మీకు తోడుండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని శిక్షిస్తూ వచ్చాను. కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాను. కారణం ఏంటంటే మీరు నా బిడ్డలు, నేను మీ దేవుడిని. కాబట్టి నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళాక కూడా జాగ్రత్తగా నా ఆజ్ఞల్ని గైకొనుము అని చెప్పినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ ఆజ్ఞలు గైకొనే అంశం కాకుండా వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఆ జనాంగాన్ని ఎలా ఉండమని మోషే చెప్తున్నాడు, దేవుడు మోషే ద్వారా పలికిస్తున్నాడంటే, ఆయన వాక్యాన్ని అరణ్యంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, 40 సంవత్సరాలు ఎలా పోషించాడో, వస్త్రాలు పాతికెళ్ళకుండా, కాళ్ళు వాయకుండా, అన్నం వండకుండానే కావలసిన భోజనం తృప్తిగా తిన్నట్లుగా, త్రాగునట్లుగా వారికి కావలసినవన్నీ నేను మీకు చేశాను, దేవుడు చేశాడు. కాబట్టి మీరు ఆయనకి ఎప్పుడు కూడా ఆయన్ని ఘనపరిచేవారిగా ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి. ఇందులో సారాంశం, బీ గ్రేట్ఫుల్ టు ద లార్డ్. దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి అనే ప్రశ్న మీరు కానీ నేను కానీ వేస్తే దాని ఆన్సర్ ఏంటంటే, దేవుడు ఇప్పటి వరకు మనకు చేసిన దానికి మనం గనక కృతజ్ఞత కలిగి ఉంటే, ఆయన్ని గౌరవిస్తూ, ఆయన ఇన్ని కార్యాలు చేయబట్టే నేను ఈ రోజు వరకు బ్రతికున్నాననే ఆలోచనతో, నా ప్రభువే నా సర్వస్వము అనే యాటిట్యూడ్తో, ఆ యొక్క కృతజ్ఞత కనుక మనం జీవిస్తే పొరపాటును కూడా మనం దేవుణ్ణి మర్చిపోయే అవకాశం లేదు. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నా తల్లి గర్భంలో పిండముగా నన్ను రూపించిన వాడవు నీవే అంటున్నాడు. నా నరములు నా ఎముకలను సృష్టించిన వాడవు నీవే అంటున్నాడు. తల్లి గర్భంలో ఎంతండి? చిన్న పిండం. ఆ పిండంకి ఇన్ని నరాలు, ఇన్ని వేల కిలోమీటర్ల నరాలు, nerves, bones, hundreds of bones, hundreds of joints. ఇది జుట్టు మొలిపిస్తానని చెప్పి తిరుగుతున్నారు చాలా మంది, షాపులు పెట్టుకొని ఉన్నారు. ఎవడు మొలిపించగలడండి? ఎవడి వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. ఏ రంగు వేసినా ఊడిపోవాల్సింది తప్పదు. ఈరోజు నేనైనా మీరైనా ఈ విధంగా ఉన్నాము అని అంటే, దాన్ని ఈ స్థితిలో వచ్చిన దేవుడు స్తోత్రం అనే కృతజ్ఞత ఆలోచనతో కనుక ఉంటే, ఇశ్రాయేలీయులారా, మీరు పొరపాటును కూడా దేవుణ్ణి మర్చిపోలేరు వాగ్దాన దేశంలో కూడా. కాబట్టి మీరు దేవుణ్ణి మర్చిపోకూడదు. డోంట్ ఫర్గెట్ గాడ్. హౌ నాట్ టు ఫర్గెట్ గాడ్? దేవుణ్ణి ఎలా మర్చిపోకుండాలంటే ఎలా? ఒకటే, బీ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్, బీ గ్రేట్ఫుల్ టు ద లార్డ్. దేవుడు మీకు చేసిన అన్ని కార్యాలకి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండండి. 1 తెస్సలోనిక 5:15-17 వాక్యాలు రాయబడింది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించండి. కీర్తనల గ్రంథం 106వ కీర్తన, 106వ కీర్తనలో 1వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. ఎప్పుడు కూడా మన నోటి నుంచి రావాల్సింది, ఒక వ్యక్తి దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలంటే యెహోవాకి ఎప్పుడు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూనే ఉండాలి. ఈరోజు ఇచ్చిన ఆహారానికి స్తోత్రం, అసలు పొద్దునే ప్రాణంతో లేపినందుకు స్తోత్రం, రాత్రి పడుకోవడానికి ఒక పడకిచ్చినందుకు స్తోత్రం, మన పిల్లల్ని ఈరోజంతా క్షేమంగా కాపాడినందుకు స్తోత్రం. ఆయన కృపే కాపాడింది. ఈ థ్యాంక్స్ గివింగ్ నేచర్ అనేది దేవుణ్ణి కనపరిచినట్లుగా తీసుకుంటాడు ఆయన. ఓహో, ఈ నా బిడ్డ నన్ను మహింపరుస్తున్నాడు, నాకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు, వీడు ఎంత హెచ్చించబడ్డా కూడా, నేను ఎంత ఆశీర్వదించినా నన్ను ఘనపరుస్తున్నాడే కానీ నన్ను తృణీకరించట్లేదు అనే ఆలోచన దేవుడు కలిగి ఉంటాడు కనుక ఆయన సంతోషిస్తాడు. కనుక అలా కృతజ్ఞత
చెల్లించే వారిగా మనం ఉంటే దేవుణ్ణి మర్చిపోయే అవకాశమే ఉండదండి. కృతజ్ఞత లేనివాడే దేవుణ్ణి మర్చిపోతాడు. ఎందుకంటే తల్లిదండ్రులు అంత పెట్టి పోషించి అంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే ఒక అమ్మాయి అంటది, మా అమ్మ నాకు గొంతు కోసింది అన్నది. ఏమైంది అన్న నేను, మా చెల్లెలకేమో 50 లక్షలు కట్నం ఇచ్చారు, నాకేమో 30 లక్షలే ఇచ్చారు. 30 లక్షలకేమో తక్కువ ఉద్యోగం కూడా వచ్చాడు, 50 లక్షలు దానికి ఎక్కువ ఉద్యోగం కూడా వచ్చాడు అన్నది. ఆ రోజు 30 లక్షలు మీ అమ్మ నాన్న దగ్గర ఉంటమే కష్టమమ్మా. మీ చెల్లెలికి వచ్చేటప్పటికి 50 లక్షలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇచ్చారు, తప్పే ఉంది. అప్పుడు పరిస్థితులను బట్టి ఆ భర్తను నీకు చేశారు, పరిస్థితులను బట్టి ఈ భర్తను చేశాడు. అయినా నాకు అన్యాయం కదా చేసింది అంటది. కృతజ్ఞత లేదు, తల్లిదండ్రుల మీద కృతజ్ఞత లేదు. తల్లిదండ్రులకు గాలికి వదిలేసే వాళ్ళు ఎంతో మంది. తన తల్లిదండ్రుల మీద గ్రాటిట్యూడ్ లేదు, సృష్టికర్త మీద అసలే లేదు. ఇలాంటి వాళ్ళు ఏమవుతారంటే ఎప్పుడు దేవుణ్ణి ఎప్పుడు వాళ్ళు మర్చిపోయే ఉంటారు. వాళ్ళకి అవసరం తీరిందంటే ఇంక నువ్వెవరు అన్నట్టుగా చూస్తారు దేవుడు. ఈ రోజున ఆశీర్వాదం పొరపాటున తగిలింది అనుకోండి, లాటరీ తగిలినట్టుగా ఆశీర్వాదం, దేవుణ్ణి ఒకరోజు మాత్రం ఓహ్ యు ఆర్ గుడ్ గాడ్ అంటారు. మరుసటి రోజు నుంచి దేవుడే ఉంది, నా స్వశక్తి, నా జ్ఞానం, నా యుక్తి, నా శక్తి అంటారు. ఇలాంటి వాడు దేవుణ్ణి మర్చిపోతాడు, దేవుణ్ణి అవమానపరుస్తాడు. దేవుణ్ణి మరవకుండా ఉండాలంటే మనం ఏ స్థితిలో ఉన్నా ఆయనకి ఎప్పుడు గ్రేట్ఫుల్గానే ఉండాలి. మనం బీ గ్రేట్ఫుల్ టు ద లార్డ్, థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ ఆల్వేస్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక రెఫరెన్స్ కూడా మీరు తర్వాత చూడండి, 107వ కీర్తన 21, 22 వాక్యాలు కూడా మీ తర్వాత చూడొచ్చు. రెండవది గత వారం నేర్చుకున్నాం మనం, కీపింగ్ ద లాస్ ఆఫ్ గాడ్. దాన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే స్టేయింగ్ ఇన్ ద వర్డ్, దేవుని వాక్యంలో నిలిచి ఉండడం. దేవుని వాక్యాన్ని నిలిచి ఉండటం అంటే, వాక్యం అంటే ఎవరండి? వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సంపూర్ణుడిగా మన మధ్యకు అరుదించెను. తన్నెందరు అంగీకరించరో వారందరికీ తన పిల్లలగుటకు అధికారం ఇచ్చెను. ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు ఎట్ట అవుతాడండి అంటాడు. యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే వాక్యము. యేసుక్రీస్తే మానవుల మధ్య నివసించాడు, 33.5 years నివసించాడు. యుగ యుగములు నివసించడానికి రాబోతున్నాడు అతి త్వరలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో. ఇది అర్థం కాక యేసుక్రీస్తు ప్రవక్త, పరిశుద్ధుడు, మంచోడే, మేము కూడా ఒప్పుకుంటాం, దేవుడు ఎట్టవుతాడు, ఆయన ఫోటో కూడా ఒకటి ఈయన్ని దండం పెట్టుకుంటాం అందరికి పెట్టినట్టుగా. ఇప్పుడు అందరికి పెట్టవసరం లేదురా, ఆయనకు పెడితే చాలు, ఆయనే దేవుడు కాబట్టి ఆయన మీదనే దృష్టి నిలుపు చాలంట. లేదు నేను అందరికి దండం పెడితేనే నాకు తృప్తి ఉంటుంది అంటాడు ఒకడు. కారణం ఏంటంటే సత్యాన్ని ఎరుగని మనుషులు. స్టే ఇన్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉండేవాడండి దేవుణ్ణి మర్చిపోలేడండి. ఎవరు దేవుణ్ణి మర్చిపోతారంటే, బైబిల్ చదవనోడే దేవుణ్ణి మర్చిపోతాడు ఖచ్చితంగా. బైబిల్ని క్రమంగా చదివేవాడు జన్మలో దేవుణ్ణి మర్చిపోడు. కులపరంగా యేసుప్రభు మా దేవుడు అనుకున్నాడు, బైబిల్ చదవకపోయినా అసలు వాడికి బైబిలే ఉండదు ఇంట్లో. బైబిల్ ఇంట్లో లేకుండానే నేను మా దేవుడు యేసుప్రభు అంటాడు ఒక అతను నాతో. బైబిల్ ఏదో అన్నా నేను, చూరులో పెట్టి ఉంది కొత్త నిబంధన, ఎవరో ఇచ్చింది, అదంతా దేవుడికి. ఆయనకి నేనేం చెప్పాలి ఇంకా. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, నిలిచి ఉండేవాడు పొరపాటును కూడా దేవుణ్ణి మరవడు. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకుండా ఉండటానికి స్టే ఇన్ ద వర్డ్, దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉండండి. మీకు తెలుసు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యంలో, సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారని రాసింది. దేవుని మాటలో నిలిచి ఉంటే ఖచ్చితంగా భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. అది ధర్మశాస్త్రం రాకముందే ఇస్సాకు జీవితంలో దేవుడు రుజువు చేశాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో కరువు కాలంలో ఇస్సాకు దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు.
గెరారులోనే ఉండమంటే గెరారులోనే ఉన్నాడు. కరువు కాలంలో ఇస్సాకు పంట వేశాడు. చుట్టుపక్కల అందరూ నవ్వుకున్నారు. "ఈ జ్ఞానం ఉందా ఏంటి, ఇప్పుడు విత్తనాలు చల్లుతున్నాడని." నవ్వే వాళ్ళు నవ్వుతున్నారు. ఇస్సాకు ఒకటే తెలుసు, దేవుని వాక్యంలో నిలిచి ఉండడం మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగు. నా దేవుడు చెప్పాడు, నేను చేస్తాను. యోహాను 15:4 మీకు బాగా తెలుసు. నాలో నిలిచి ఉండండి, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నాలో నిలిచి ఉండండి, మీరు ఫలిస్తారు. ప్రభువే చెప్పాడు. ఇస్సాకు తెలుసు, నేను ప్రభువులో నిలిచి ఉన్న ద్రాక్ష తీగను. నా ద్రాక్షవల్లి చెప్పింది ఏమని, గింజలు జలరా అన్నది, విత్తనాలు జలమన్నది. జల్లే 100 పంట కోసాడు. దేవునికి స్తోత్రం కలుగును. స్టేయింగ్ ఇన్ ద వర్డ్ అనేది, దేవుని వాక్యంలో నిలుచుట అనేది చాలా చాలా ఆశీర్వాదానికి తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉండటం కోసం, పాపం చేయకుండా ఉండగలుగుతున్నాడు అంటే దేవుని వాక్యం నిలిచి ఉంటేనే సాధ్యమవుతుంది. నేను సిగరెట్లు మానేశాక, యేసుప్రభుని నమ్ముకున్నాక మానేశా అన్ని. రక్షించబడిన వెంటనే అదన్నీ అసహించేసుకుని వదిలేసి. సుధాకర్ అని ఒక క్రైస్తవుడు, సరే ఇక మీరు ఏ క్రైస్తవుడు అంటారనేది నాకు అనవసరం, ఇంగ్లీష్ లెక్చరర్. మీరు సిగరెట్లు తాగేవాళ్ళని నాకు తెలిసింది, ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక ఈ రోజు సిగరెట్ తాగట్లేదు ఏంటి మీరు అన్నాడు. నా బ్రాండ్ కూడా చెప్తున్నాడు వాడు. ఎవరో చెప్పాడంటే నా ఫ్రెండ్, పలానా బ్రాండ్ ఇదిరా వాడు బ్రాండ్ అని. లేదు తమ్ముడు, ప్రభువు నమ్ముకున్నాను, నేను అన్ని విడిచిపెట్టేశాను, పాలిటిక్స్ కూడా మానేస్తున్నాను, యూనియన్ పాలిటిక్స్ కూడా మానేస్తున్నాను అని అన్నా. అంటే యేసు ప్రభువు నమ్ముకుంటేనే సిగరెట్లు మానేయగలరా అన్నాడు. ఎస్, నాకు తెలిసింది అదే. యేసు ప్రభువు నమ్ముకోకపోతే మానగలిగేవాడిని కాదు. జనవరి 1కి మానేవాడిని, జనవరి లాస్ట్కి మళ్ళీ మొదలు పెట్టేవాడిని. చాలాసార్లు జరిగింది. అంటే సరే ఎంతకాలం మాంతారో చూస్తానన్నాడు. నేను నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నా. ఓ రోజు మంచి చలికాలంలో, అక్కడ అంతా పల్లెటూర్లు మేము ఉండే ఏరియాలన్నీ. నేను అటు పక్క నిలబడి ఉన్నాను. మంచు నా మూతి మీద నుంచి వెనక్కి వస్తుంది. నా వెనక అతను నడుస్తున్నాడు. ఆ మంచు పొగని నా దగ్గర నుంచి వచ్చే సిగరెట్ పొగ అని ఫీల్ అయ్యాడు అతను. వచ్చి నా భుజం తట్టాడు. "సార్, నరసింహరావు సార్, నేను చెప్పలేదా సిగరెట్లు మానేయటం అంత తేలిక కదని, యేసు ప్రభుని నమ్ముకుంటే అయిపోద్ది అంటారా" అన్నాడు. ఇటు తిరిగి చూసా, ఏమైంది అన్న. "సిగరెట్ ఏదో అంటున్నాడు." "సిగరెట్ ఎక్కడుందన్న?" "మరి మీ దగ్గర నుంచి పొగ వచ్చింది కదా." "పిచ్చోడా, ఇది డిసెంబర్ నెల రా, జనవరి నెల, మంచురా, మంచు పొగ అది" అన్నా. అప్పుడు 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు. "నిజమే సార్, నేను ఒప్పుకుంటున్నాను. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదైనా చెడుతనాన్ని మానగలరని నేను ఒప్పుకుంటున్నాను" అన్నాడు. ఇక అతడు మానాడా లేడా ఆ క్రైస్తవుడు నాకు తెలియదు, నేనేం పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చెప్పేంత స్థాయిలో నేను లేను. అప్పుడు కొత్తగా రక్షణ పొందా. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుని వాక్యాన్ని లో నిలిచి ఉంటే మనల్ని పాపానికి అది దూరంగా ఉండేటట్టుగా చేయగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. అంతేకాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వాక్యాల్లో కూడా మనం చూసినట్లయితే, దేవుని వాక్యంలో నిలిచి ఉండటం వల్ల జరిగేది ఏంటో తెలుసండి, ఎల్లప్పుడూ ఆనందించగలుగుతాం. విక్రమార్క గారికి కష్టం వచ్చింది, ఆనందించి ప్రార్థన చేసుకున్నాడు. కొంచెం బాధ ఉంటుంది లోపల, పెద్ద వయసు బాధ ఉంటుంది జరిగిందని. నాకు జ్వరం వస్తేనే 2-3 రోజులు బాధేసింది. బాధ ఉంటుంది మనుషులం కాబట్టి. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ ఏంటంటే, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయటమే. ఆనందిస్తూ దేవుని వాక్యం నిలిచి ఉన్నవాడు కంగారు పడి అక్కడిక్కడికి పరిగెత్తడు. వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అంతవరకు చేస్తాడేమో కానీ కంగారు పడిపోయి ఇక అయిపోయింది, అన్ని కాగితాలు పత్రాలు తెసరండి, ఇప్పుడే సంతకం పెడతాను, ఇంకా చెవిడికి పడిపోతానని అనడం. కాగితాలు పత్రాలు రాసేది అంత లేట్ చేయడు కూడా, తెలివిగలడైతే, నాలాంటివాడైతే. స్టే ఇన్ ద వర్డ్ కాబట్టి నాకేం అవసరం లేదు ఈ లోకంలో. నాకున్న చిన్న చిన్న ఏమైనా ఉంటే ఏవి నావి కావు ఇప్పుడు.
నాకెందుకు రెస్పాన్సిబిలిటీ, ఇటు వాక్యం చెప్పుకుంటూ ఉంటాం, ఏ రోజు పిలిస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం అంతే. మళ్ళీ ఎన్ని అదేంటి ఇదేంటి అని లెక్కలు చూసుకొని ఈ పని అంతా మనకు వాక్యంలో నిలిచి ఉండేవాడు ఎవడు చేయడం నాకు తెలిసి. వాక్యమే మన జీవనాధారంగా మారాలి. ఒక ఏజ్‌లో మరింతగా దేవుని వాక్యానికి మరింతగా దగ్గర కావాలి. యవ్వనస్తులుగా ఉండంగానే అయితే ఇంకా చాలా బాగుంటుంది లైఫ్. అదే విధంగా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యంలో వాక్యంలో నిలిచి ఉండేవాడు క్షమించే మనసును కలిగి ఉంటాడు. క్రీస్తు ఏ విధంగా అయితే క్షమించే మనసు కలిగి ఉన్నాడో అలాంటి మనసు కలిగి ఉంటాడు. వాక్యంలో నిలిచి ఉండే వ్యక్తి. అందుకనే స్టే ఇన్ ద వర్డ్. మూడవది, అలాంటి వ్యక్తి దేవుణ్ణి మర్చిపోకుండా ఉండగలుగుతాడు. మూడవది, దేవునికి ఇచ్చేవాడిగా ఉన్న వ్యక్తి. దేవుని ఇది కొద్దిగా బాధ కలగొచ్చు, కలగదులేండి, మీకు అందరూ తెలుసు కదా. దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండే విశ్వాసి దేవుణ్ణి మర్చిపోవడం అనేది సాధ్యం కాదు. ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, మీరు వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు మీరు దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలంటే దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, అరే ఇదంతా మాకు ఇచ్చింది దేవుడే, ఆయన దాంట్లో నుంచి కొంత తీసి ఆయనకి ఇస్తున్నాం మనం. మన డబ్బు ఇవ్వట్లేదండి. మనం మందిరాల్లో కానుకిస్తున్నాం అంటే నా డబ్బులు ఇస్తున్నాను అని చాలా మంది ఫ్యాన్ల మీద పేర్లు, బల్లల మీద పేర్లు రాయించుకుంటారు. ఒక ఆయన ఫ్రాన్సిస్ అనే ఆయన ఫ్యాన్ ఇచ్చాడు. ఆ ఫ్యాన్ ఒకరోజు ఇరిగి కింద పడింది. జనం అంతా ఏమన్నారు తెలుసా? ఫ్రాన్సిస్ పడ్డాడు అంటున్నాడు. ఫ్రాన్సిస్ పట్టడం ఏంటంటే అంటే ఫ్రాన్సిస్ ఫ్యాన్ అంటున్నారు. అంటే ఫ్యాన్ ఇరిగేటప్పటికి ఫ్రాన్సిస్ ఇరిగాడు అనుకుంటున్నారు. అలాంటి వాడు ఫ్రాన్సిస్ బాగానే ఉన్నాడుగా అక్కడ దుఃఖలాగా, ఆయన పడలేదుగా అంటాను నేను. ఫ్రాన్సిస్ పడ్డాడు అంటాను, ఆయన చుట్టూ గుమిపోయారు అందరూ. నేను ఎక్కడ పడ్డాను అంటున్నాడు ఆయన. నువ్వు కాదయ్యా పడింది, ఫ్యాన్ పడింది అన్నాడు ఒకడు కొంటిగాడు. ఇది ఈ రోజున కానుకలు ఇచ్చే బ్యాచ్ పరిస్థితి. పేరు కావాలి, ఏమండి, కుర్చీ మీద పేరు, పులిపేటు మీద పేరు, మైక్ మీద పేరు, ఇంకా ఇంటి పేరు కనపడాలి ఇప్పుడు కొత్తగా. ఇంటి పేరు, వంశ వృక్షం, ఫలానా వంశం వారు ఇచ్చారు అని చెప్పుకోవాల. ఏమండి, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఇంత దారుణమా? మనం ఇచ్చేది ఏంటో తెలుసండి, దేవుడు ఇచ్చిందే మనం ఇస్తున్నాం. అందుకే ఇశ్రాయేలీయులకు మోషే చెప్తున్నాడు, మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళినప్పుడు మీరు దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండండి. మలాకి 3వ అధ్యాయం మీకు బాగా తెలుసు, దశమ భాగాలు ప్రతిష్టాపనలు దేవుని మందిరానికి ఇస్తూ ఉండమని చెప్పాడు. కానీ ఇవ్వకుండా దొంగలయ్యారని కూడా ఆయనే చెప్తున్నాడు. అక్కడ 2 కొరింథీయులలో కూడా పౌలు గారు కొత్త నిబంధన సంఘానికి చెప్తున్నాడు, ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా మీరు దేవునికి ఇవ్వండి, పేదలకు సహాయం చేయండి అంటున్నాడు. కష్టపడి మాత్రం చేయొద్దు అంటున్నాడు. యాకోబు భక్తుడు 1వ అధ్యాయంలో రాస్తున్నాడు, ప్రతిదీ కూడా, ప్రతి ఈవియు కూడా జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుంచే మీకు వచ్చింది. మీకు ఇచ్చిన బిడ్డలు, మీకు ఇచ్చిన ఉద్యోగం, మీకు ఇచ్చిన పెన్షన్, నాకు ఇచ్చిన ఆస్తి, ఏమంటే నాకు ఇచ్చిన ఆరోగ్యం, నేను ఉంటున్న ఇల్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసండి? జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుంచి వచ్చాయండి. నా కష్టార్జితం, నా శ్రమ, నా పలుకుబడి కాదండి. అందులోది నేను కొంత ఆయన్ని మర్చిపోకుండా ఉండటం కోసం ఇస్తున్నాను. ఓహో, ఇది నా దేవుడు ఇచ్చాడు, నేను కృతజ్ఞత ఆయనకి ఇస్తున్నాను అంతే తప్ప నేను ఇచ్చేసాను, నేను కట్టించేసాను ఆ చర్చి, మళ్ళీ పేరు పెట్టాలి, మా పేరు పెడితేనే ఇస్తా. ఇలాంటి వాళ్ళు దేవుడికి ఏ రోజైనా మళ్ళొకసారి సిలువేస్తారు. అందుకని దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలంటే నాకు ఇచ్చిందంతా ఆయన ఇచ్చిందేనని ఆయన భాగాన్ని ఆయనకి ఎప్పుడు ఇచ్చేవాడిగా ఉండండి మోషే ఇశ్రాయేలుకి సెలవిస్తున్నాడు. హెవెన్ ఆయన సింహాసనం, ఏమండి, భూమి ఆయన పాదపీఠం. ఆయన తక్కువే, ఆయన అడుక్కునే దేవుడు కాదు. నన్ను మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఈ పని చేయండి రా అని చెప్తున్నాడు. అంతే, మనకు కూడా అదే మాట చెప్తున్నాడండి. మీ సంఘాల్లో మీరు ఆ విధంగా చేస్తున్నారని అనుకుంటున్నాను. దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తునే మన కొరకు బలర్పించాడండి. ఇంకా అంతకంటే దేవుడు మనకి ఏమి ఇవ్వాలి చెప్పండి? మనం సంపాదించే ఆ పెన్షన్లో, ఆ జీతంలో కొంచెం కానుక దేవుని పరిచర్య చేసే వాళ్ళకో, దేవుని మందిరానికో,
ఇవ్వలేకపోతే ఎంత దారుణం చెప్పండి. కొడుకుని ఇచ్చాడు కదండి దేవుడు. నెక్స్ట్ 1, స్టే హంబుల్, దీనులుగా ఉండండి. దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి. గర్విష్టి గర్విష్టి తను తానే మర్చిపోతాడు. ఆ ప్రమాదం. గర్విష్టి ఒక రోజున కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు. చాలా మంది గర్విష్ఠులను చూశాను నేను. నేను పెద్ద గర్విష్ఠిని. నా భార్య ద్వారా దేవుడు నన్ను హంబుల్‌గా మార్చాడంతే. ఆమె ప్రార్థన, దేవుని కృప నన్ను హంబుల్‌గా మార్చాడు. ఇప్పటికి నా మాట కొద్దిగా గర్వంగా కనపడదు చూడండి. చాలా మంది అంటారు, కఠినంగా మాట్లాడతావేంటి అంటారు. సరే ఏమన్నా అనుకోండి అన్నాను. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసరే అన్నాడు. ఏమిరా నీ మాట అంత కఠినంగా ఉంటుందని, పెద్దాయన అప్పట్లో. రిటైర్ అయిపోయే ముందు అంటున్నాడు. ఆయన రిటైర్ అయిపోయే ముందు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు, కొద్ది స్లో అన్నాడు నన్ను. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో వాయిస్ ఎలా ఉంది కావాలనుకున్నాను. తప్ప ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యాకోబు భక్తుడు కూడా నాలుగో అధ్యాయంలో 5-6 వాక్యాల్లో కూడా, అదేవిధంగా 1 పేతురు 5వ అధ్యాయంలో కూడా, దీన మనస్కులై ఉండండి దేవుడు హెచ్చించినట్లుగా. దీన మనస్కులకు ఉంటే దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించినప్పటికి దేవుడిని మర్చిపోయే అవకాశం ఉండదు. అందుకే దీనులుగా ఉండండి, దీనులుగా ఉండండి, దీనులుగా ఉండండి అని యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగి చూపించి వెళ్ళిపోయాడు. స్టే హంబుల్. దేవుణ్ణి మర్చిపోకుండా మనం ఉండాలంటే ఎప్పుడు దీనులుగా ఉండగలిగితేనే దేవుణ్ణి మర్చిపోయే అవకాశం ఉండదు మన లైఫ్‌లో. ఏమండి? నెక్స్ట్‌ది, రిమెంబర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అనేది పొరపాటున కూడా మర్చిపోవద్దు. మనము ఏ బండ నుండి తీయబడ్డామో మర్చిపోవద్దు ఎప్పుడు కూడా లైఫ్‌లో. యెషయా గ్రంథము అనుకుంటాను ఒకసారి 51వ అధ్యాయంలో మీరు తర్వాత చూడండి. మీరు ఏ రాతి నుంచి చెక్కబడితిరో దాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి అని ఉంది బైబిల్‌లో. ఏ రాతి నుంచి మనం చెక్కబడ్డామో, నేనెవరిని? నా తల్లిదండ్రులు ఎవరు? నేనెవరిని? ఎలాంటి ఇంట్లో ఉండేవాడిని? ఎలాంటి ఊర్లో ఉండేవాడిని? ఏమండి ఎలాంటి కల్చర్‌లో ఉన్నాను? ఏమేం చేశాను? ఏ స్థితి నుంచి నన్ను దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడు? ఇదెప్పుడు కూడా ఎక్కడి నుంచి మనం ఇక్కడికొచ్చామనేది ఎప్పుడు జ్ఞాపకం ఉండాలండి. అందుకని జ్ఞాపకం ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ అప్పటి కష్టాలు తలుచుకోమని కాదు అర్థం. ఆ భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను ఈ స్థాయికి తెచ్చి కూర్చోబెట్టిన నా దేవునికి స్తోత్రం అని చెప్పుకోవడం కోసం. ఆ కృతజ్ఞత ఉన్నవాడండి దేవుణ్ణి మర్చిపోడండి. ఒకాయన పెళ్లి కార్డ్ ఇవ్వటానికి నా దగ్గరకొచ్చి, బాప్టిస్ట్ చర్చ్ అతనే, మట్టి తిని బతికాము సార్ మేము. మట్టి తిని. మా బిడ్డలు ఈ రోజున పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. నా కొడుకు పెళ్లికి రండి అని పిలిచాడు నన్ను. చాలా సంతోషపడ్డాను. ఆ సాక్ష్యం ఉంది ఆ మాట. ఆ మాట నాకు నచ్చింది. మట్టి తిని బతికాం పల్లెటూరులో మేము అన్నాడాయన. తాను ఏ రాతి నుంచి చెక్కబడ్డాడో ఆయనకు బాగా జ్ఞాపకం. ఈ రోజున శిల్పి అయిన యేసు తను ఎలా మలిచాడో ఆయన బాగా గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి ఏ బండ నుంచి, మీరు ఏ స్థితి నుంచి వచ్చారు మనం అనేది జ్ఞాపకం పెట్టుకుంటే మనకు దేవుడి మీద ఇంకా కృతజ్ఞత పెరుగుతుంది. దేవుని మీద ఆరాధన భావం పెరుగుతుంది. అప్పుడు దేవుడిని మర్చిపోయే అవకాశం లేదు. నేను మొదటి నుంచి ఈ స్థాయి ఉన్నోడినే అన్న గనక ఆలోచన మనకు ఉందనుకోండి, దేవుడు మనకేం చేసినట్టు? అందుకే మనం దేవుడిని మర్చిపోయే అవకాశం ఉంటుంది. చాలా మందిని మీరు చూడొచ్చు కూడా. నేను ఇంతమందిని చూసాను. నాకు ఇట్లాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. ఒక లెక్చరర్ ఉంది. అసలు ఫ్యాన్‌లోనే పుట్టేసినట్టు, ఏసీలో పుట్టినట్టుగా ఫీల్ అయ్యేది. కరెంట్ ఇలా పోయిందంటే చాలా గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో. ఆ రోజుల్లో కరెంట్ పోయేది కదా ఎక్కువ. వాట్ నాన్‌సెన్స్ దిస్ బ్లడీ గవర్నమెంట్ అంటుండేది. నాకు నవ్వు వచ్చేది. సరే మా పల్లెటూరులో కరెంట్ అంటే నేను 8థ్ క్లాస్ చదివేటప్పుడు వచ్చింది కరెంట్. 8థ్ క్లాస్ అప్పుడు వచ్చింది మా ఊళ్ళో. మాకు పెద్ద తెలీదనుకోండి కరెంట్‌లంటే. మరి ఆమె ఎప్పుడు చదివేటప్పుడు కరెంట్ చూసిందో నాకు తెలీదు. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆమె డిగ్రీ వరకు వీధి దీపాల కింద చదివిందంట. వీధి కరెంట్ లైట్ కింద చదివిందంట ఆమె. ఆమె చరిత్రను ఎంక్వైరీ చేస్తే మన జూమ్‌లో కూడా ఒకాయన ఉన్నాడు. ఆమె సాక్ష్యం తెలిసినాయన.
ఆయన మీకు తెలియదు అనుకోండి, నాకు తెలుసు. కరెంట్ పోతేనే వాట్ నాన్ సెన్స్ అని టీచింగ్ మానేస్తుంది. ఆ రోజు క్లాస్ చెప్పదు. నా పక్క క్లాసులో నేను ఉండేవాడిని. నేను మ్యాథ్స్ చెప్పుకుంటా, ఆమె ఇంగ్లీషు. మేమేమో చెమట పట్టుకుంటా కూడా లెసన్ చెప్పేవాళ్ళం. అంటే ఏ బండ నుంచి చెక్కబడిందో మర్చిపోయింది. అన్ని రాళ్ళైతే నేను పట్టించుకునేవాడిని కాదు. పేరు కూడా క్రైస్తవ నామమే. అది బాధ. దేవుడిని మర్చిపోకుండా ఉండాలంటే, మనం ఏ స్థితి నుంచి మనల్ని దేవుడు ఏ స్థితి ఇచ్చాడో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ వన్. లాస్ట్ వన్. ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ. రిమెంబర్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి ప్రతిదీ కూడా మనకి దేవుడి దగ్గర నుంచి వచ్చిందని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నాకుందంతా నీవిచ్చినదే ప్రభు. పాట పాడుకోవటానికి కాదండి. ఇది ఖచ్చితంగా మనం దేవునికి ఇచ్చే విషయంలో గాని, పేదలకు సహాయం చేసే విషయంలో గాని, పేరు కోసం అసలు సహాయం చేయకూడదండి. నా పేరు చెప్పమని గనక మనం ఎవరికన్నా సహాయం చేశామంటే, నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అంతకంటే పాపం మరొకటి లేదనుకుంటాను నేను. ఎందుకంత కఠినంగా చెప్తానంటే, దేవుడు ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక మనకి. ఎందుకంటే ఇక్కడే మనం ప్రతిఫలం పొందాం కదా! పాల్ మాథ్యూ గారు 10,000 ఇచ్చారు చర్చికి. ఘనత ఇక్కడే వచ్చేసింది పాల్ మాథ్యూ గారికి. ఇంక పరలోకంలో దేవుడు ఎందుకు కనపరుస్తాడు? ఇక్కడ రహస్యంగా నేను ఇస్తే, ఇవ్వలేదులేండి, ఇస్తే ఘనతలు అక్కడుంటాయి. మెప్పు, మహిమ, ఘనత ప్రభువు ఇవ్వాలండి. మనిషి ఈరోజు మెచ్చుకుంటాడు, రేపు పడేస్తాడు. మీరు ఎంతో మందిని మీ జీవితంలో చూసుంటారు పెద్దలందరూ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతిదీ దేవుడిచ్చిందే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యంలో నిలిచి ఉందాం. మనం ఏ స్థితి నుంచి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడో మనం ఎప్పుడు కూడా ఏ రాతి నుంచి చెక్కబడ్డామో మర్చిపోకుండా ఉందాం, జ్ఞాపకంలో ఉంచుకుందాం. మనకిచ్చిందంతా దేవుడిచ్చింది అనే ఆలోచన కలిగి ఉందాం. దేవుని వాక్యాన్ని గైకొందాము. ఏమండి? అదే విధంగా దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ఈ లక్షణాలు ఇశ్రాయేలీయుల్ని మీరు కలిగి ఉండండి వాగ్దాన దేశంలో. అప్పుడు మీరు దేవుడికి ఇష్టలుగా ఉంటారు. దేవుడిని మర్చిపోకుండా ఉంటారంటే, వాళ్ళు తక్కువలా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎవడురా అంటున్నారు. దానివల్ల ఎంత భయంకరమైన ఫలితాలు అనుభవించారో మనం తర్వాత చూడొచ్చు ఇక. న్యాయాధిపతుల గ్రంథము చాలా భయంకరమైన శాపం అనుభవించారు. ఇవి ఎందుకు మనం ఈరోజు నేర్చుకుంటామంటే మనకి హెచ్చరిక. వేర్ ఆన్ ది వే టు అవర్ ప్రామిస్ ల్యాండ్, ది ఎటర్నల్ ఇన్హెరిటెన్స్. ఈ ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళే మార్గంలో ఉన్న మనము ఈ హెచ్చరికలను తీసుకొని మనల్ని మనం జాగ్రత్తగా ఈ రోజుకి ఆ రోజు పరీక్షించుకున్నాం అనుకోండి, మనం వాగ్దాన దేశాన్ని కోల్పోయే అవకాశం ఉండదు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ 3:1 ప్రకారం ఎప్పుడు చెప్తాను, యేసు మీద లక్ష్యం ఉంచుదాం. హెబ్రీ 12:1 ప్రకారం యేసు వైపే చూద్దాం. రోమా 12:1 ప్రకారం, 12:1-2 ప్రకారం ఈ సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నాం. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపే చూద్దాం. ఆయన్ని మర్చిపోకుండా ఉండేట్లుగా, ప్రభువా నిన్ను మరవకుండా బతికేటట్లుగా నాకు సహాయం చేయండి అని ప్రభువుని అడుగుదాం. దేవుణ్ణి మర్చిపోతే మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి? నా తల్లిదండ్రులు ఎంతవరకు జ్ఞాపకం చేసుకున్నారు? నా భార్య ప్రభు దగ్గరికి వెళ్తే ఆ కరోనా టైంలో ఎవడికెవడు దిక్కుమొక్కు లేని బతుకులు బతికినాం అన్నాం. అందరూ ఫోన్లో పలకరించేవాళ్ళే, ఫోన్లు ఉన్నాయి కాబట్టి. ఒక్కడొచ్చి చూసిన వాళ్ళు లేరు. నేను, నా కూతురు, నా కొడుకు, నా కోడళ్ళు, నన్ను చెప్తున్నాను పరిస్థితులు అవి. భయంకరమైన పరిస్థితి. వాళ్ళు కన్నబిడ్డలు కాబట్టి వాళ్ళకి తప్పదు. ఎవరు ఉండరండి మనకు అండగా. కన్నబిడ్డలు వదిలేసిన చివరికి అండగా ఉండేది దేవుడే. ఫైనల్ వరకు తోడుండేది దేవుడే. కానీ దేవుడిని విడిచిపెట్టకూడదండి. భార్యాభర్తలే జీవితకాలం తోడు, నిజమే కాదంటలా. కానీ భార్యాభర్తల కంటే కూడా భార్యకి దేవుడు తోడుగుండాలా, భర్తకి దేవుడు తోడుగుండాలి.
ఆయన్ని మర్చిపోతే మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? దేవుని స్తోత్రం కలుగును గాక.